నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ పంచ్. ఆ నియోజకవర్గంలో అసలేం జరుగుతోంది? పార్టీ ఆదేశాల మేరకు నడుచుకునేదెవరు? క్రమశిక్షణ చర్యలు తీసుకునేదెవరు? పార్టీ అధ్యక్షుడంటే వారికి లెక్కే లేదా? ఇదిలా ఉంటే అధికార పార్టీలోనూ కూడా అంతర్గత విభేదాలు గుప్పుమంటున్నాయి. ఇంతకు ఏ నియోజకవర్గంలో ఎక్కడ అంతర్గత కుమ్ములాటలు ఏ పార్టీలో జరుగుతున్నాయి? ఈ వారం పొలిటికల్ పంచ్ లెట్ us see. ముప్పై సంవత్సరాల కాలం నుండి అక్కడ కమ్యూనిస్టు పార్టీ కంచుకోటగా మారిన నియోజకవర్గం అది. ఎర్ర జెండా కనిపిస్తే ఉద్యమ నినాదాలతో అట్టుడికిన నియోజకవర్గం అది. మరి అలాంటి నియోజకవర్గంలో ఇప్పుడు రాజకీయ పార్టీల అంతర్గత విభేదాలతో కుమ్ములాటలో కొట్టుమిట్టాడుతోంది. అదే మన నకరేకల్ నియోజకవర్గం. నల్లగొండ జిల్లా నకరేకల్ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. కమ్యూనిస్టు పార్టీకి అగ్రస్థానాన్ని కల్పించిన నకరేకల్ నియోజకవర్గం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత అక్కడ రాజకీయాల్లో ప్రకంపనలు మొదలవుతున్నాయి. నిజానికి రాష్ట్రం సాధించిన తరువాత అంటే 2014లో టీఆర్ఎస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టిన నకరేకల్ నియోజకవర్గ ప్రజలు తిరిగి రెండో సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టారు. ఇదంతా మార్పు బాగానే ఉంది, కానీ ఈ మార్పు వెనుక అసలు రాజకీయాన్ని బట్టబయలవుతున్నాయి. ఒకరు పార్టీని నమ్ముకొని పనిచేసి ఎమ్మెల్యేగా మంచి గుర్తింపు తెచ్చుకుంటే మరొకరు మాత్రం నమ్మిన పార్టీకే నామాలు పెట్టి అధికార పార్టీలో తీర్థం తీసుకున్నారు. చెప్పి నేను పార్టీ మారుతా అని చెప్పేసి మాకు చెప్పకుండా, మాతో సంప్రదించకుండా ఈరోజు అందరికీ తెలుసు చిరుమర్తి లింగయ్య అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాదు, కాంగ్రెస్ పార్టీ కాదు, కోమటిరెడ్డి బ్రదర్స్ ఒక ఇంటి మనిషిలాగా, ఒక కుటుంబ సభ్యుల్లాగా, ఒక తమ్ముళ్లాగా చూసుకున్నాం. ఆయన కోసం ఎంత కష్టపడ్డాం, ఎంత సాక్రిఫైస్ చేసినాం, ఎంత త్యాగం చేసేందుకు ముందుకు వచ్చినాం ఆయనకు తెలుసు. ఇక్కడ ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు అంటారు కదా. ఒకవేళ మమ్మల్ని కాదని ఆయన టీఆర్ఎస్ పార్టీలో పోతే అది చిరుమర్తి లింగయ్యకు ఆత్మహత్య తప్పితే ఇంకోటి కాదు. ఇక నకరేకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ద్వంద్వ వైఖరి విధానాలు అవలంబిస్తున్నాయి. అంటే నువ్వా నేనా అన్నట్టు సాగుతున్న కాంగ్రెస్ రాజకీయ నాటకంలో అంతర్గత విభేదాలు కంపు కొడుతున్నాయి. ఒకప్పటి కమ్యూనిస్టు భావజాలం ఇప్పుడు పూర్తిగా కనుమరుగైపోయి ఏకంగా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు, అధికార పార్టీలోనూ అంతర్గత పోరులతో నియోజకవర్గ ప్రజలు విసుగు చెందుతున్నారట. నకరేకల్ నియోజకవర్గంలో చాలా కాలంగా కమ్యూనిస్టు పార్టీలకు మంచి బలం ఉంది. భారతీయ కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థులు ఇక్కడ అనేక మార్లు విజయము సాధించారు. తెలంగాణ సాయుధ పోరాటం సమయంలో ఉద్యమాలలో పాల్గొన్న నంద్యాల శ్రీనివాసరెడ్డి వంటి నాయకుల కారణంగా ఇక్కడ కమ్యూనిస్టు పార్టీకి బలమైన పునాదులే ఉన్నాయి. సుమారు 30 సంవత్సరాల కాలము కమ్యూనిస్టు పార్టీ తరఫున నర్రా రాఘవరెడ్డి శాసనసభ ప్రతినిధిగా ఎన్నికయ్యారు. ఇదంతా గతం. ఇప్పుడు రాజకీయ ముఖ చిత్రం పూర్తిగా మారిపోయింది. నల్లగొండ జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి నకరేకల్. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారం ఈ నియోజకవర్గం 6 మండలాలుగా ఉన్నాయి. 2014లో ఉద్యమ పార్టీగా పురుడు పోసుకొని రాజకీయ పార్టీగా మారిన తెరాస ప్రభుత్వంలో వేముల వీరేశం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికయ్యారు. ఆ తరువాత 2018లో జరిగిన ఎలక్షన్లో ఓటమి పాలవుతూ కాంగ్రెస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య ఆ సీటును కైవసం చేసుకున్నారు. చిరుమర్తి లింగయ్య అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఈ మార్పు మన కంటికి మామూలుగానే కనిపిస్తున్నా
దీని వెనుక అసలు రాజకీయాలు బగ్గుమంటున్నాయి. నిజానికి చెరుమూర్తి లింగయ్య కాంగ్రెస్ పార్టీ నుంచి మంచి విజయాన్ని అందుకొని అధికార పార్టీ తెరాస ప్రభుత్వంలోనికి తీర్థం తీసుకున్నారు. ఇక్కడే అసలు సమస్య ఎదురైంది. ఇక కోమటిరెడ్డి బ్రదర్స్ ఏకంగా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్యపై ఘాటు విమర్శలు చేశారు. అది తెలంగాణ ప్రజలు, నగరికల్ నియోజక ప్రజలు, నల్లగొండ ప్రజలు ప్రతి ఒక్కరు ముక్త కంఠంతో ఖండిస్తుండ్రు. ఇంత ద్రోహం, ఇంత అన్యాయం, ఇంత మోసం చేసిన వ్యక్తిని మనం క్షమించొద్దు. ఇది చాలా తప్పు. ఇది వాళ్ళ సోదరులు ఇద్దరు కలిసి ఎంతో అభిమానంతో, నమ్మకంతో ఇతన్ని గెలిపించిండ్రు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదని చెప్తున్నాం. ఇవేవి పట్టించుకొని ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య తన పని తాను చేసుకుంటూ మెల్లగా వెళ్ళిపోతున్న తరుణంలో తన ప్రత్యర్థి వేముల వీరేశం నుండి గట్టి పోటీ తప్పడం లేదు. ఏకంగా పీకే సర్వేలో వేముల వీరేశానికే టికెట్ ఇవ్వమంటూ వార్త ఒకటి వచ్చిందని, ఈసారి టీఆర్ఎస్ పార్టీ నుంచి వేముల వీరేశానికే టికెట్ అంటూ ప్రచారం జోరుగా సాగింది. అధికార పార్టీలో ఇద్దరు ఇమడలేక సతమతమవుతూ ఒకరిపై ఒకరు ఘాటు విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. ఒక వరలో రెండు కత్తులు దూరవు కదా. ఇదిలా ఉంటే నకరికల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు అధికమై రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేస్తుంది. కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర అధికార కాంగ్రెస్ ప్రతినిధి రేవంత్ రెడ్డి వర్గము ఒకవైపు, ఇంకోవైపు కోమటిరెడ్డి బ్రదర్స్ వర్గము పోటాపోటీగా ఒకే సమస్యపై తమ గళాన్ని వినిపిస్తున్నాయి. అసలు రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ అంటూ చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి దుస్థితి ఎందుకు ఏర్పడింది? కాంగ్రెస్ పార్టీలో ద్వంద్వ వైఖరి విధానాన్ని అవలంబిస్తున్నది ఎవరు? నకరేకల్ నియోజకవర్గం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలను చవిచూస్తోంది. ఏకంగా రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి రేవంత్ రెడ్డి వర్గం ఒకవైపు, కోమటిరెడ్డి బ్రదర్స్ వర్గం మరొక వైపు, ఇలా ఇరువురి నేతల కింద పనిచేస్తున్న మండల తాలూకా నాయకులు చేసే పనిలో అంతర్గత విభేదాలు బాహాటంగానే దుమారాన్ని రేకెత్తిస్తున్నాయి. ఏకంగా అధికార పార్టీ లాంఛనంగా ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ను రద్దు చేయాలంటూ వినతి పత్రాన్ని అందజేస్తున్న తరుణంలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఒకవైపు, అలాగే రేవంత్ రెడ్డి వర్గం ఒకవైపు రెండు వినతి పత్రాలను అధికారులకు అందజేశారు. ఈరోజు రైతుల పాలిట, ఈ తెలంగాణ ప్రజల పాలిట, ముఖ్యంగా నకరేకల్ నియోజకవర్గ ప్రజల పాలిట ఒక శాపంగా మారినటువంటి తరుణం. గతంలో మనకు ఏ భూ సమస్య వచ్చినా ఆ రోజున పాస్బుక్లు ఇచ్చేది, పహానీలుండే. ఏ సమస్య ఉన్నా మనం ఆ రోజు రెవెన్యూ అవసరం తహసీల్దార్ గారికి మనం అప్లికేషన్ పెట్టుకుంటే దాన్ని ఫీల్డ్ మీడియా అతి కొద్ది కాలంలోనే దాన్ని ఎంక్వైరీ చేసి సర్వే చేసి మళ్ళా మన భూమి మనకు అప్పచెప్పేటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు అరచేతిలో వైకుంఠంలో కేసీఆర్ గారు ధరణి చేతులు అదొక సర్వరోగ నివారణ మందని మరి అల్లావుద్దీన్ అభివృద్ధి పోని ధరణితో మనకు కష్టాలు మొత్తం పోయి మనం పోయి అమెరికాలో కూర్చున్నా, లండన్ లో కూర్చున్నా, సౌదీలో కూర్చున్నా, ఆస్ట్రేలియా కూర్చున్నా, ఏ విజయవాడలో కూర్చున్నా, ఏ హైదరాబాద్ లో కూర్చున్నా మనం నకరేకల్ భూమిని ఇట్లా కొట్టాలి కంప్యూటర్ చూసుకోవచ్చు. ఒక మాయ మాటలతోటి టక్కు టమారా విద్యతోటి ఈ రోజు ధరణి పోర్టల్ తీసుకొచ్చి పేద ప్రజల భూముల మొత్తం కూడా కబ్జా చేస్తున్న ఘన చరిత్ర కేసీఆర్ గారికి దక్కుతున్న సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక ఇదే విషయంపై నకరేకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గతి ఏమవుతుందో అంటూ ప్రజలు ఆ నోట ఈ నోట చర్చించుకుంటున్నారు. వాస్తవానికి జాతీయ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయానికి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెప్పిన దానికి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు పనిచేయాల్సి ఉంటుంది. కానీ నకరేకల్ నియోజకవర్గంలో పార్టీ అధ్యక్షుడు చెప్పింది లెక్కే లేదు. ఎందుకంటే తమదంతా కోమటిరెడ్డి బ్రదర్స్ మాటే శాసనంగా పనిచేస్తున్న కార్యకర్తల వాదన ఇది. ఒకవైపు మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి చేరి
ఓటమిని చవి చూశాడు. కానీ అధికార టీఆర్ఎస్ పార్టీని ఎండగడుతూ బీజేపీలోనే ఇప్పటికీ కొనసాగుతున్నాడు. ఇక ఇదే నేపథ్యంలో తమ్ముడికి తమ మద్దతును తెలుపుతూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ ఎలక్షన్లో తానేమీ పని చేయలేదు, కాంగ్రెస్ పార్టీలో ఉంటామంటూ ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీకి గోతులు తవ్వుతున్నారనే వాదనలు నకరేకల్ నియోజకవర్గంలో బలంగా వినబడుతోందట. ఎందుకంటే రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు చెప్పిన దానికి నకరేకల్ నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు చేస్తున్న దానికి చాలా తేడా ఉందట. నకరేకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో ఎందుకు వర్గ విభేదాలు ఏర్పడుతున్నాయో వారందరికీ తెలిసినా పట్టించుకున్న నాదుడే లేడు. కోమటిరెడ్డి బ్రదర్స్ వర్గము ఒకవైపు, మరోవైపు రేవంత్ రెడ్డి వర్గము తమ వాదనలను వినిపిస్తూ వర్గ పోరుతో కొట్లాడుకుంటుంటే జనాలు నవ్వుకుంటున్నారట. కాంగ్రెస్లో ఇంతటి దుర్భర స్థితిని ఎప్పుడూ చూడలేదని, అది నకరేకల్ నియోజకవర్గం కమ్యూనిస్టు పార్టీకి కంచు కోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో అటు టీఆర్ఎస్ పార్టీలో వర్గ విభేదాలు, ఇటు కాంగ్రెస్ పార్టీలోనూ వర్గ విభేదాలతో సతమతమవుతూ ప్రజల మద్దతును కోరుతుంటే ఎవరి మాటలు నమ్మాలో నమ్మద్దో తెలియక జనాలు తికమక పడుతున్నారట. నకరేకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఇంతటి ఘోర పరాభవం చెందడానికి ఇప్పుడున్న ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్యే కారణమంటున్నారు అక్కడి జనాలు. ఎందుకంటే 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి చిరుమూర్తి లింగయ్య గెలిచి అధికార టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడంపై కోమటిరెడ్డి బ్రదర్స్ వర్గం గుర్రుమంటోంది. ఎంతో కష్టపడి కాంగ్రెస్ పార్టీ నుంచి చిరుమూర్తి లింగయ్యను గెలిపిస్తే కాంగ్రెస్కు మోసం చేసి అధికార పార్టీ కండువాను కప్పుకున్న ఎమ్మెల్యేపై అసహనాన్ని బాహాటంగానే వ్యక్తం చేస్తున్నారు కోమటిరెడ్డి బ్రదర్స్. ఇవాళ దళితులు మోసం చేస్తున్న విషయాన్ని మీరు గుర్తు చేసుకోవాల్సి ఉంది. ఎమ్మెల్యే గెలిచిన ఎమ్మెల్యే పోవడమే కాకుండా మరి వాళ్ళ జడ్పీటీసీలను, ఎంపీటీసీలను, సర్పంచ్లను కూడా ఏదో ఆశ చూపి, దంతబంధు ఆశ చూపించి పార్టీలో చేరుతున్న విషయాన్ని గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఎంతమందిని కండలు కప్పినా, ఎంతమందిని పార్టీలో చేర్పించుకున్నా కూడా నకరేకల్ గడ్డ కాంగ్రెస్ గడ్డ అనే విషయాన్ని గుర్తించుకోవాల్సిన అవసరం. కాంగ్రెస్ కార్యకర్తలు ఈ విధానాన్ని జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఇదే నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వర్గం ఇంకోవైపు తమ వాదనను గట్టిగా వినిపిస్తోంది. కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి మాటకు విలువివ్వకుండా కేవలం నియోజకవర్గ నాయకుల మాటను వింటూ కాంగ్రెస్ పార్టీకి తీరని అన్యాయం చేస్తున్నారంటూ రేవంత్ రెడ్డి వర్గం ఇంకోవైపు తమ వాదనను గట్టిగానే వినిపిస్తోంది. ఇదంతా గమనిస్తుంటే ఇక కోమటిరెడ్డి, అటు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వర్గ కార్యకర్తలు మరి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెసుకు పరాభవాన్ని మిగులుస్తారో లేక విజయాన్ని అందిస్తారో అది వాళ్ళ ఇష్టం. అసలే ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్న తెలంగాణ రాజకీయము ఇప్పుడు నకరేకల్ నియోజకవర్గంలో ఇరు పార్టీల భిన్నాభిప్రాయాలు, వర్గ పోరాటంతో సతమతమవుతోంది. ఎలాగైనా తమ మాటలో నెగ్గించుకోవాలనే కోణంలో కోమటిరెడ్డి కాంగ్రెస్ వర్గము, మరోవైపు అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాటే గెలవాలంటూ మరో కాంగ్రెస్ వర్గము పోటాపోటీగా చేస్తున్న ఉద్యమంలో నవ్వుల పాలు ఎవరవుతారో కాలమే నిర్ణయిస్తోంది. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలంటే వర్గ భిన్నాభిప్రాయాలు పక్కన పెట్టి ఒక్కటిగా కలిసి పోరాడితేనే విజయం సాధ్యమవుతుంది. నకరేకల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీని మీరు బతికించుకుంటారో లేక సమాధి చేస్తారో అది మీ ఇష్టం. చూశారు కదా, ఇది ఇవాల్టి పొలిటికల్ పంచ్. మరో కథాంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.